ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మరో 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయంగా ఎన్ని రకాల వ్యవహారాలు ఉన్నా కానీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం అంటూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. పైగా దాదాపు 150 రోజులు కావాల్సి వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, కూటమి ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు ప్రజల్లో భరోసా కల్పించాయని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. అందుబాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు, అవును, అంటే ఆయన 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ఉండాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాననే చెప్పారు. ఏంటి అసలు ఈ నేపథ్యం ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడాల్సి వచ్చింది? అంటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ 5 నెలల్లో 150 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన, ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్, ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తన, వీటన్నిటిని బేరీజ్ చేస్తూ వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన చెప్పడం, ఇప్పుడు రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు విజయవాడలో మామూలుగా ఆయన కమాండ్ సెంటర్లో చేరి కూడా కంట్రోల్ చేయొచ్చు, అలాంటిది ఆయనే బురదలోకి దిగి అందరికి భరోసా ఇచ్చి అందరికి నమ్మకాన్ని కల్పిస్తూ చేసేది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది. సో మీలాంటి వాళ్ళు రాబోయే ఒక దశాబ్దం పాటు కూడా మాకు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ముందరకు నడిపించాలి అని అంటున్నారు అని అంటే దాంట్లో 2 కోణాలు చూడాలి సార్ మనం. ఒకటి, ఈయన నిస్వార్థ రాజకీయాలు, ఏదో కేవలం పదవి కోసం ఈయన వచ్చినాడు అన్న ఇది కాకుండా, సెకండ్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని, ఆయన చేస్తున్న సేవని ఈయన గుర్తించినాడు, ఈయన సంతృప్తి అయినాడు కాబట్టి ఆ విధంగా అనడం జరిగింది సార్. తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన కొన్ని కష్టాలు అని చెప్తూ ఈ గంజాయి, తర్వాత ఈ డ్రగ్స్, వీటి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి, వాటిని మీరు కంట్రోల్ చేస్తున్నటువంటి విధానం కూడా అభినందించవలసినటువంటిది. డ్రోన్స్ వాడి ఈ గంజాయిని కూడా ఇచ్చేయాల్సినటువంటి సిచ్యువేషన్, అది మీరు చేస్తున్నారు. వైజాగ్లో హాస్పిటల్లో చుట్టుపక్కల ఈ గంజాయి మొక్కలు, ఈ విత్తనాలు పడి మొక్కలుగా మొలిసినటువంటి సిచ్యువేషను, ఇంత ఘోరంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆయన మామూలుగా పాస్బుక్కుల్లో కూడా గత ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని ఆయన పేర్లు రాసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ నుంచి, డొక్కా సీతమ్మ గారి పేరు ఏదో ఒక పథకానికి పెట్టాలని చెప్పినప్పుడు ఎంతో పెద్ద హృదయంతో మధ్యాహ్న భోజనం పథకంకి పిల్లలకి పెట్టడం అన్నది నేను మీకు చాలా రుణపడి ఉంటాను, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ విషయం అని చెప్పడం. తర్వాత యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు చెప్పంగానే మారు ఆలోచించుకుంటా, ఆయన గురించి చాలామందికి తెలియదు, ఆయన చేసినటువంటి గొప్ప సేవలు తెలియపరిచే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు మద్దతు ఇవ్వడం అన్నది అభినందించవలసిన విషయం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆయన చేసినటువంటి ఆత్మార్పణకు సంబంధించి కూడా మీరు పథకకు పేరు పెట్టడం అన్నది గొప్ప విషయం అని చెప్తూ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఉన్నాడు సార్. తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఒక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆయన మంచినీటి ఇదికి సంబంధించి, దానికి సంబంధించి దేశంలోనే ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి, దీనికి ఒక నాయకత్వం కావాలి లోకల్ లెవెల్లో, నేను ఐడెంటిఫై చేస్తాను, ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కానీ తొందరలో చెప్తాను, మనకు సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, వీటన్నిటిని వాడి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ స్టేట్గా తయారు చేయగలను మాత్రం మీకు నేను మాటిస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సార్. యాక్చువల్గా మంచినీటి విషయంలో, అంటే ముఖ్యంగా కలుషిత మంచినీరు, సురక్షిత మంచినీరు విషయంలో పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజులు అసెంబ్లీలో జరిగినటువంటి కొన్ని ఇంటరాక్షన్స్ లో చాలా స్పష్టంగా చెప్పారు. రహదారులకు సంబంధించి, మంచినీటి సరఫరాకు సంబంధించి. ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుల లెక్క చెప్పారు, 10 లక్షల కోట్లని ఆయన అన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 6.5 లక్షల కోట్లే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఈ లెక్కలు చూసిన తర్వాత రాష్ట్రాన్ని నిజంగానే స్థిరమైనటువంటి అభివృద్ధి దిశగా నడిపించడానికి ఎంతవరకు అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అసెంబ్లీలో అంతా అధికార పక్షమే ఉంది. అవును సార్. కాబట్టి ఏకపక్షమైనటువంటి ప్రకటనలుగా వీటిని చూడాలి. అంటే ఈయన పోర్ట్ఫోలియో చూడాలి సార్. ఒకటి ఈయన పోర్ట్ఫోలియో చూస్తే ఆయన ఓపెన్గా చెప్పింది ఏంటంటే, నాకున్న పోర్ట్ఫోలియోకి నిధులకు వచ్చిన కొరత ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని నేను చేయగలనని చెప్పేసి ఒకటి చెప్పినాడు సార్. సెకండ్ పాయింట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, మనం తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్, అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడము, ఇవన్నీ కొంచెం ఈ పరిశ్రమలకు సంబంధించి వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండే పాలసీస్ తీసుకురావడం వల్ల నిన్న ఒక మీటింగ్ జరిగింది సార్. వాళ్ళు పెట్టుబడులకు సంబంధించి ఇంచుమించు 85,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ వచ్చినాయి, పనులు మొదలవుతున్నాయని చెప్పేసి అని.
సో ఈ విధంగా ఎన్నో వ్యాపార సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి, దాని ద్వారా కూడా ఆదాయం వస్తుంది అన్నది ఈ 2 పాయింట్లో చూడాలి సార్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచి ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నారు. లాస్ట్ అంటే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే దాన్ని ఉండాలని ఆయన అన్నాడు అని అంటే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయినాడు అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన మీద పవన్ కళ్యాణ్ గారు అంత సంతృప్తి అయినాడు కాబట్టే నేనేదో సీఎం అయిపోవాలా అనేసి స్వార్థంగా ఆలోచించుకుంటా మీ అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం, ఒక దశాబ్ద కాలం పాటు మీరు ఖచ్చితంగా మీరే సీఎంగా ఉండండి అని చెప్తున్నాడు సార్ ఆయన. అంటే పదవుల కోసం వెంపర్లాడే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారి దగ్గర మళ్ళా కనిపించకపోవడం అన్నది ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా రీసెంట్గా కూడా అనిత గారి గురించి మాట్లాడుతూ కూడా హోమ్ మినిస్టర్ గురించి కూడా మాట్లాడుతూ మహారాష్ట్ర ఎలక్షన్స్కి క్యాంపెయిన్కి వెళ్ళి వచ్చారు. తర్వాత ఈ చాలా రకంగా జాతీయ నేతగా ఆయన ఎమర్జ్ అవుతున్నప్పుడు ఆయన అసలు ఈ పదవి పెద్ద మ్యాటరే కాకుండా జనాలకి సేవ చేయాలని ఒక ఆలోచనలో పోతున్నాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, అసెంబ్లీలో అని చెప్తూ నేను మహారాష్ట్ర పోయేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఒక 1 ట్రిలియన్ ఎకానమీ మహారాష్ట్ర నుంచి మన దేశ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయాలని నేను చెప్తున్న ప్రతి సమయంలోనూ నా మనసులో ఆంధ్రప్రదేశ్ గురించే అసంతృప్తి కనిపిస్తూ ఉండింది, గుచ్చతా ఉండింది నా మనసులో. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 150 రోజుల పరిపాలన చూసిన తర్వాత కనీసం సార్ $1 బిలియన్ ఎకానమీ చెయ్యండి మన రాష్ట్రాన్ని, అంటే ఇంచుమించు 7.5 లక్షల కోట్ల ఎకానమీ చేయండి మన రాష్ట్రాన్ని, ఇంతకు ముందర అన్ని రంగాల్లో మనం కుదేలైనాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ లాగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం కూడా జరిగింది సార్ యాక్చువల్గా. అండ్ ఈవెన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి సంబంధించి కూడా నేను చెప్పిన వెంటనే అనిత గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఓవర్ నైట్ 3 ఎస్పీ స్థాయి వ్యక్తుల్ని సస్పెండ్ చేయడం ద్వారానే వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి క్లియర్గా కనపడుతుంది. సో నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, తొందరలో అన్ని థింగ్స్ కంట్రోల్ అవుతాయి అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సార్. సో కూటమి ప్రభుత్వం ఒక మంచి సయోధ్యతో కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇది చెక్కు సార్, ఇది చెక్కు జనాలకి. ఇప్పుడు ఒకసారి మొన్న పవన్ కళ్యాణ్ గారు కోపంగా అనగానే వాళ్ళకి మధ్య ఏదో పొరపచ్చాలు వచ్చేసినాయి, సపరేట్ అయిపోతారు, ఇంకా అది నచ్చని వాళ్ళు ఎంతో మంది మాట్లాడతారు. గవర్నమెంట్ లో చీలికి వచ్చేసిందని అంటారు కదా. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఒక దశాబ్ద కాలం పాటు మీరే ఉండాలి మాకు అని అంటున్నాడు. సో ఆయన అలా మాట్లాడడంలో అర్థం ఉంది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే అప్పుడు అంతకు ముందర జరుగుతున్న విషయాలు కొంచెం మెత్తనడక నడవడం వల్ల ఆయనకు నచ్చలేదు అది. సో దాన్ని స్పీడప్ చేయాలని చెప్పేసి బహిరంగ వేదికగా చెప్పినాడు. అది దాంట్లో ఏం తప్పులేదు సార్. 2 రకాలుగా కూడా వాళ్ళకి కొంచెం చురకంటించినట్టు ప్రజల మీద ఎన్నుకున్న కన్సర్న్ కూడా అర్థమయ్యే విధంగా మాట్లాడాడు. సో దాన్ని ఆ పాజిటివ్గానే చూడాలి సార్. దాంట్లో కూడా ఏదో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నుంచి విడిపోయేసి, ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అందరూ రాజకీయ నాయకుల్లాగా ఆలోచించే మనిషి అయితే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నదానికి ఈ ఇంతకు ముందర మహారాష్ట్ర తరహా లాంటి రాజకీయాలు చేయొచ్చు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా సార్. కానీ అలా ఆలోచించుకుంటా ఈయన ఎంతసేపు పట్టినా, మొన్న కూడా అన్నాడు కదా సార్, నాకు పదవి ముఖ్యం కదా, సేవ చేయడానికే పదవి కావాలి కానీ ఏదో నాకు పదవి కోసం ఏం కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలంకారం కోసం కాదు, సేవ చేయడానికే పదవి కావాలని. అంటే ఆయనకి పదవి ఉండడం అన్నది ప్రజలు అదృష్టంగా భావించాలి, ఆయనకి అదృష్టం కాదు. అంటే ఈజ్ బియాండ్ ఆల్ దీస్ పొజిషన్స్ సార్. అది ఆయన మళ్ళా చెప్తున్నాడు ఆయన. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినది. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో కలిసికట్టుగా ప్రజల్లో భరోసాని నింపడంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సక్సెస్ అయిందని పవన్ కళ్యాణ్ సర్టిఫై చేశారు. అలానే రాబోయే రోజుల్లో కూడా దృఢంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకి భరోసా కల్పిస్తే 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలని కోరుకుంటారని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.